పెన్షన్లపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేయడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు వృద్ధాప్య పెన్షన్ సొమ్మును తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు ఇచ్చారని, అందుకే తమపై ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే పింఛన్ల ఆలస్యానికి చంద్రబాబు, లోకేష్ కారణమని అంటున్న విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు ఆగిపోవటంతో ఇది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. దీనికి మీరు కారణమంటే మీరు కారణమంటూ ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా కానీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 64 లక్షల మంది వృద్ధులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయం పైన మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 1వ తారీఖు కల్లా పింఛన్ అందాల్సింది, ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొంది. ప్రతిపక్ష పార్టీ మీపైనే ఆరోపణలు చేస్తుంది. దీనికి మీరే కారణం, వాళ్ళకి ఇవ్వాల్సిన బిల్లులన్నీ కూడా కాంట్రాక్టర్లకు చెల్లించారనే ఆరోపణలు అయితే మీ మీద చేస్తున్నారు. దీని మీద మీరేమంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ తెలుసుకోవాల్సింది ఏంటంటే 50 నెలలు ఒక్క రోజు దాటకంట ఫస్ట్ ఎంప్లాయీస్ శాలరీ అందుకునే మాదిరిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అవ్వ తాత 65 లక్షల కుటుంబాల్లో వాలంటరీ వ్యవస్థ నేరుగా తీసుకుని వెళ్ళి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్స్ రూపు ఏ రాష్ట్రంలో కూడా లేదు. 3,000 రూపాయల పెన్షన్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఏ రాష్ట్రమైనా 5,000 కోట్ల రూపాయలు, అలాగే సంవత్సరానికి 4,000 కోట్లు, 6,000 కోట్లు. మన రాష్ట్రమే 25,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత. ఈ 2 నెలలు మాకు ప్లానింగ్ లేదా? ఈ 3 నెలలను 50 నెలలు ఏ రకంగా ఆర్గనైజ్ చేశారు చూసావు కదా, ఫిజికల్ డిఫెక్ట్ లేకంట. ఇది నాయకత్వ లక్షణాలు, ఎకానమీ లక్షణాలు. ఈరోజు నువ్వు వాలంటీర్ని ఆపావు, దానికి రాజకీయం నాయకులు మాట్లాడిన అవసరం లేదు. మనసు మానవత్వం నిండుగా ఉండే వాళ్ళు ఎవరైనా సరే నేను చీకొడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా, మదర్ తెరీసా లాగా, నెల్సన్ మండేలాగా, మహాత్మా గాంధీలాగా ఉండాలి. అందుకే రాజకీయ నాయకుడికి ఏమన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్, రిమూవల్ ఆఫ్ పావర్టీ ఈజ్ నాట్ జస్టర్ ఆఫ్ చారిటీ, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజేమో సంక్షేమ పథకాలు నిజంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేనట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. అందుకే కదా ప్రతి ఇల్లు కూడా ఒక 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 8 లక్షలు లబ్ధి పొందిన ఇల్లులే కదా. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఆపేవంటే దేనికి వచ్చింది వాలంటీర్ వ్యవస్థ? సార్, ఈ నియోజకవర్గంలో మీరు విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఈ 2 రోజులు అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా పెన్షన్ ఆగిన దాఖలాలు లేవు, కరోనా సమయంలో కూడా. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఆగింది. మీరు వెళ్తున్న సమయంలో ఈ పెన్షన్ ఆగిన వృద్ధులు ఎవరన్నా మీ దృష్టికి ఈ విషయం తేవడం జరిగిందా? ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు? చూస్తా ఉన్నాం. మా బాధపడకండి అమ్మా అని సర్ది చెప్తున్నాం. బాధపడకండి అమ్మా, ఎందుకంటే మా 14 వార్డులో నాయకులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి కూడా కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నారు అన్నమాట. మాకెందుకు ఈ నరకం తీసుకొని వచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచించవలసింది ఒకసారి ముందు. అంటే ఈ షుడ్ హావ్ ఫోర్సీన్. అందుకే లీడర్ అంటే దార్శనికత ఉండాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. అలాంటి లీడర్షిప్ లేని వాళ్ళు ఎవరు కూడా అధినాయకత్వం అందుకోకూడదు. ఈ కూటమిలో ఒక పార్టీ జనసేనకు సంబంధించి ఇప్పటివరకు కూడా గ్లాసు గుర్తు వాళ్ళకి సింబల్గా ఉంది. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ దాన్ని జనరల్ కేటగిరీలో పెట్టింది. అంటే ఎవరైనా వాడుకోవచ్చు అప్లై చేసుకొని. దీని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారా? పవన్ కళ్యాణ్కి అసలు గ్లాస్ ఎందుకు? సైకిల్ పెట్టుకొని వెళ్ళాలి. అది ఎలక్షన్ కమిషన్ ఏమో ఆలోచించింది, అంతే, నీకేం లేదు. ఎందుకంటే వాళ్ళకుండే నాలెడ్జ్ ఐఏఎస్లు కదా, బ్యూరోక్రాట్స్ కదా. సో ఎలాగా ఇదేంటంటే ఈ సైలింగ్ విత్ సైకిల్ క్యాండిడేట్లు కూడా ఆ తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఇటువైపు వచ్చి క్యాండిడేట్లు అవుతా ఉన్నారు. సో వేర్ ఈజ్ ఈజ్ ప్లాట్ఫామ్? సో అందుకనే అతనికి గాజు గ్లాసు కూడా అవసరం లేదని చెప్పి అనుకున్నారన్నమాట. అనుకొని ఈ రకంగా చేశారని చెప్పి నా అభిప్రాయం.
ఇది మొత్తానికి వృద్ధాప్య పింఛన్లు ఆగిపోవటం పట్ల అయితే అన్ని వర్గాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా వార్డుల్లో పర్యటిస్తున్న సమయంలో వృద్ధులు తమ సమస్యలు చెప్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుందని వాసుపల్లి గణేష్ అంటున్నారు. ఇక జనసేన పార్టీ గ్లాసు గుర్తుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ సరైన నిర్ణయమే తీసుకుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.